హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు వ్లాగ్స్. ఈరోజు మేము ఐకియాలో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో ఎందుకంటే సేల్ ఉందని షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం ఐకియాకి వెళ్ళడం అనమాట. చాలా వీడియోస్ చూశాను, చాలామంది ఐకియా షాపింగ్ వ్లాగ్స్ చేస్తారు. సో మనం కూడా వెళ్దాం, అన్ని బడ్జెట్లో దొరుకుతాయి అన్నట్టు వెళ్తున్నాం అనమాట. ఇంటి నుంచి 6 o'clockకి స్టార్ట్ అయితే అక్కడ వెళ్ళేసరికి 8 అయ్యింది. అసలు క్లోజింగ్ టైం 10కి అనమాట. సో ఫస్ట్ టైము కార్ ఎక్కడనో పార్కింగ్ చేసాము. అసలు గుర్తుండదో 5 లాస్ట్కి వచ్చేసరికి అనుకుంటా ఫొటోస్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మనము 2 floors ఎక్కాలి కొంచెం ముందుకు వెళ్ళాక. సో ఇలా మొత్తం ఒక్కొక్క రూమ్కి ఇట్లా మొత్తం డెకరేట్ చేసి పెడతారు. అట్లా మనము 2nd floorకి వెళ్తున్నాం అనమాట. 2nd floor నుంచి స్టార్ట్ అవుతుంది ఐకియా అని. ఇక్కడ ఇది బాగుంది, ఇట్స్ గ్రేట్ టు సీ అనమాట. ఆ రోజు అప్పుడు మేము క్రిస్మస్లో వెళ్ళాము. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళింది కాదు, క్రిస్మస్లో వెళ్ళాము అనమాట. సో సేల్ ఉందని క్రిస్మస్ అప్పుడు డిసెంబర్లో కాబట్టి మొత్తం అక్కడ ఐకియాలో మొత్తం ఎక్కడ చూసినా క్రిస్మస్సే, అంత డెకరేట్ మొత్తం క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా చేసిరనమాట. సో బాగుండే. నాకు ఇక్కడ నేను ఐకియాలో మెయిన్ పోవడానికి ఈ ఒక్క దీనికోసమే, కుక్కర్ కోసమే అనమాట. ఆన్లైన్లో చూసినా నాకు డౌట్ ఉందనమాట, కరెక్ట్ వస్తుందో రాదో అని. సో దానికోసమే మళ్ళీ ఐకియాకి వెళ్ళాం. ఇంకేమన్నా కొందాము చూద్దాము, ఎప్పుడు వెళ్ళలేము కానీ థాట్తో వెళ్ళాము. చాలా ఫుల్ రష్ ఉండే. సో నేను ఇవి కూడా తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా రష్ ఉండే. కానీ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క లాగా, అసలు ఏ ఫ్లోర్లు ఉన్నాము, ఎప్పుడు కిందికి వెళ్తాము అనేది అస్సలు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. సో మనమైతే గుర్తుపెట్టుకోవాలి. నాకైతే అవన్నీ చూడలేక అది దమా ఖరాబ్ అయింది. మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అట్లా ఆ చైర్లో కూర్చొని అనమాట. సో తర్వాత అంటే ఐకియా అంటే ప్రతిదీ ఉంటుంది. ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. మన కిచెన్, బెడ్రూమ్, హాల్, లివింగ్ రూమ్ ఇవన్నీ డెకరేట్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ప్రతిదీ మనకి ఆ ఐకియాకి వెళ్ళినప్పుడు మనకి ప్రతిదీ ఇట్లా చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. అట్లా అక్కడ అవి ఆర్డర్ చేసుకొని మనకి 3-4 డేస్లో ఆర్ 1 వీక్లో మొత్తం ఇంటికి డెలివరీ చేశారనమాట. సో మేము కొన్ని అలాగా కూడా ఆన్లైన్, అక్కడ లేనివి ఆన్లైన్ చేసినాము. మాకు ఒక 1 వీక్ తర్వాత వచ్చినాయి అనమాట. కానీ కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ, కొన్ని అయితే అసలు అవుట్ ఆఫ్ బడ్జెట్ అనమాట. కానీ సూపర్ ఉంది. ఇక్కడ ఇది చూడండి, మా పిల్లలు అయితే ఈ రూమ్కి రాగానే చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉండు. అది రూమో ఫ్లోరో నాకైతే తెలియదు, కానీ అసలు మొత్తం టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 టాయ్స్ తీసుకున్నాం అంతే పిల్లల కోసము. అసలు మొత్తం వైట్ ఉన్నాయి. పిల్లలు ఆడే ఆటలకి ఆ వైట్వి బ్లాక్ అయిపోతాయి, అలా ఉన్నాయన్నమాట. కానీ అయితే క్యూట్ ఉన్నాయి. మా పాప చూడండి, ఇది ఒక టాయ్ తీసుకున్నాం అనమాట మా పాప కోసం. చాలా బాగుండే టాయ్. సో లాస్ట్ కిందికి వెళ్ళేసరికి మాకు ఇక్కడ ఇంకా ట్రీస్ చిన్న అది మన లివింగ్ రూమ్ డెకరేట్ చేసుకోవడానికి చిన్న పాట్స్ అవన్నీ. తర్వాత కొంచెం ఇంకా కిందికి వెళ్తే మాకు ఫుడ్ కనిపించింది. అక్కడ ఒక కాఫీ ప్లస్ ఇవైతే నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఒక ఫోటో తీసుకొని పెడుతున్నాను అనమాట. మీరైతే మన ఇండియన్ ఫుడ్, మన తెలంగాణ ఫుడ్, ఇండియా ఫుడ్డే ట్రై చేయండి, కానీ ఇలాంటివి ఏవి ట్రై చేయకండి, అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఇది లాస్ట్ మేము 10:30కి క్లోజింగ్ టైంలో బయటకు వచ్చేసాం. బై ఫ్రెండ్స్.